హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు ముఖ్య గమనిక మార్చి 31 గడువు అనేది అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా భారతదేశం నలుమూలలా నివసిస్తున్న లక్షలాది మంది పెన్షనర్లు మరియు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇది ఒక అత్యంత ఆవశ్యకమైనటువంటి, అత్యవసరమైన మరియు సహాయంతో ముడిపడి ఉన్నటువంటి ముఖ్యమైన గమనిక. మీరు మీ జీవితకాలం మొత్తం ప్రభుత్వ సేవలో అంకితం చేసి పదవీ విరమణ పొందిన తర్వాత పొందుతున్నటువంటి ఇప్పుడు ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. దీనికి సంబంధించి మీ భవిష్యత్తును మరియు మీ కుటుంబ ఆర్థిక భద్రతను ప్రభావితం చేసే ఒక అతి ముఖ్యమైన ప్రక్రియ మార్చి 31 తేదీ నుండి ప్రభుత్వం తుది గడువుకు అయితే నిర్ణయించింది. ఇది కేవలం క్యాలెండర్‌లో ఒక సాధారణ తేదీ మాత్రమే కాదని, మీ హక్కులను కాపాడుకోవడానికి మరియు మీ మనసులో ఉన్నటువంటి విలువైన సూచనలను నేరుగా ప్రభుత్వం పెద్దలకు వినిపించడానికి లభించిన ఒక అద్భుతమైన సువర్ణ అవకాశమని ప్రతి పెన్షనర్ మరియు విశ్రాంత ఉద్యోగి గుర్తించాలి. మన జీవితాంతం నిస్వార్థంగా చేసిన సేవకు గుర్తింపుగా అందే పెన్షన్, గ్రాట్యుటీ మరియు ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాల్లో మన భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలి అనేది ఈ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మన సమస్యలను మనమే ఆహ్, గొంతెత్తి చాటుకునే అధికారులకు వాటిపై పూర్తి అవగాహన కలుగుతుంది. సో, వాస్తవానికి ఈ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం గతంలో మార్చి 16 తేదీన చివరి గడువు నిర్ణయించింది. కానీ పెన్షనర్స్ మరియు వివిధ ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన అభ్యర్థనలను మన్నిస్తూ ప్రభుత్వం ఈ గడువును మార్చి 31 వరకు పొడిగించింది. ఈ అదనంగా లభించిన సమయాన్ని మీరు ఒక వరంలా భావించి పెన్షన్ విధానంలో జరగాల్సిన మార్పులు, అలవెన్సెస్ పెంపు మరియు గ్రాట్యుటీ లెక్కింపు వంటి కీలక అంశాలపై మీ లోతైన ఆలోచనను ప్రశాంతంగా సిద్ధం చేసుకొని ప్రభుత్వానికి సమర్పించవచ్చు. సో, చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, హడావిడి పడకుండా ఈ పొడిగించిన గడువును ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను నమోదు చేయడం ఎంతో ముఖ్యం. ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల నుండి, ముఖ్యంగా దశాబ్దాల అనుభవం ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల నుండి సలహాలు తీసుకోవడం అనేది ఒక చాలా మంచి పరిణామం. ఈ అభిప్రాయ సేకరణ కోసం ప్రభుత్వం మైగవ్ అనే అధికారిక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకుంది. ఇది సామాన్య పౌరులకు మరియు ప్రభుత్వానికి మధ్య ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా ఒక వారధిలా పనిచేస్తుంది. ఇక్కడ మీరు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే నేరుగా మీ గొంతును ఉన్నతాధికారులకు వినిపించవచ్చు. మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఈ పోర్టల్‌లోకి ప్రవేశించి పెన్షన్‌లకు సంబంధించిన విభాగంలో మీ విలువైన సూచనలను టైప్ చేసి పంపాల్సి ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్న వృద్ధులకు, వారి పిల్లలు, మనవరాళ్ళు లేదా తోటి యువ ఉద్యోగులు సహాయం సహాయం చేసి వారి మనసులోని మాట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలాగా చూడటం మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇక్కడ లెక్కించబడుతుంది మరియు నిపుణుల చేత క్షుణ్ణంగా విశ్లేషించబడుతుంది. మీరు ఇప్పుడే ఇచ్చే ఈ సూచనలు మరియు సలహాలు భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకోబోయే పెద్ద పెద్ద ఆర్థిక నిర్ణయాలకు గట్టి పునాదిగా మారతాయి. ముఖ్యంగా మీ నెలవారీ పెన్షన్ ఎంత ఉండాలి? గ్రాట్యుటీ లెక్కింపులో ఎలాంటి సానుకూల మార్పులు తీసుకురావాలి? మరియు రిటైర్మెంట్ తర్వాత అందాల్సిన ఇతర వైద్య, ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఒక మెరుగైన విధానాన్ని రూపొందించడానికి ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే, మీ భవిష్యత్తు ఆర్థిక స్థితిగతులను మరియు రాబోయే తరాల పెన్షనర్ల ప్రయోజనాలను మీరే నిర్దేశించుకునే గొప్ప అవకాశం ఇది. అందుకే పెన్షన్ సంఘాలు కూడా ఈ విషయంలో చురుగ్గా పాల్గొని సామూహికంగా తమ డిమాండ్‌లను ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా బలంగా తెలియజేయాలని చెప్పి కోరుతున్నాయి. మీ స్పందనను సమర్పించేటప్పుడు చాలా ఆలోచనాత్మకంగా మరియు వాస్తవిక దృక్పథంతో వ్యవహరించడం చాలా ముఖ్యము. ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరలు, భారీగా పెరుగుతున్న వైద్య ఖర్చులు మరియు ప్రస్తుత జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని మీ సూచనలు ఉండేలా చూసుకోండి. మాకు పెన్షన్ పెంచండి అని కేవలం ఒక మాటలో చెప్పకుండా, వృద్ధాప్యంలో మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు మరియు ఆరోగ్య సమస్యల గురించి వివరంగా వివరిస్తేనే మీ మాటలకు చట్టబద్ధంగా విలువ పెరుగుతుంది. ప్రభుత్వం ఈ అభిప్రాయాలను ఒక నిపుణుల కమిటీ ద్వారా విశ్లేషించి తదుపరి బడ్జెట్ కేటాయింపుల్లో లేదా కొత్త పే కమిషన్ల నివేదికలో ఖచ్చితంగా పొందుపరిచే అవకాశం ఉంది. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం కోసమే ప్రభుత్వం ఈ ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది కాబట్టి దీనిని ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయకూడదు. మార్చి 31 తేదీ దాటితే మళ్ళీ ఇలాంటి అవకాశం త్వరగా రాకపోవచ్చు.
కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న పెన్షనర్ మిత్రులకి, రిటైర్డ్ ఉద్యోగులకు మరియు అన్ని విభాగాల విశ్రాంత సిబ్బందికి వెంటనే షేర్ చేయండి. చాలామంది వృద్ధులకు ఇలాంటి ఆన్‌లైన్ ప్రక్రియ గురించి సరైన అవగాహన ఉండదు. వారికి ఈ విషయం గురించి చెప్పడం మరియు వారికి సహాయం చేయడం మన బాధ్యత, సామాజిక బాధ్యత. మనందరం కలిసికట్టుగా మన సమస్యలను మరియు మన అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తేనే భవిష్యత్తులో సత్వర మరియు సానుకూల పరిష్కారాలు లభిస్తాయి. మీ ప్రతిస్పందన ఒక మంచి మార్పుకు నాంది పలుకుతుంది అని అయితే ఆశిద్దాం. ప్రభుత్వం అందించిన ఈ డిజిటల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీ బాధ్యతను మీరే సురక్షితం చేసుకోండి.